నమస్తే అండి. ఈరోజు నాటుకోడి పులుసు, దాంట్లోకి రాగి ముద్ద తయారు చేసి చూపించబోతున్నాను. దీంట్లోకి కావాల్సింది ఫస్ట్ ప్యాన్ పెట్టాను. కుక్కర్లో ఆయిల్ పెట్టి ఆయిల్ మరిగిన తర్వాత ఒక 3 లవంగాలు వేసాను. వేసిన తర్వాత అవి వేగుతుండగానే ఉల్లిపాయలు బాగా ఫైన్గా కట్ చేసుకున్నాను. ఇది గుజ్జుగా వస్తుంది అని చెప్పి ఇవి వేసేసి ఇది వేగేలోపు అల్లము వెల్లిపాయ గ్రైండ్ చేసుకున్నాము. దీంట్లో కోసము ఒక 2 టమాటాలు తీసుకున్నాను. టమాటాలు పెరుగు కలిపి ఇంకోసారి వేరుగా గ్రైండ్ చేస్తాను. ఇది వేగుతున్నేలోపు అల్లం వెల్లిపాయ గ్రైండ్ చేస్తాను. అల్లం వెల్లిపాయ పేస్ట్ గ్రైండ్ చేసుకున్నాను కదా, ఇది వేసేస్తున్నాను. ఇది పచ్చివాసన పోయేదాకా వేయించుకొని తర్వాత టమాటా పెరుగు కలిపి గ్రైండ్ చేసుకొని అది దీంట్లో వేసి వేయించుతాను. టమాటా ప్యూరీ అండి. ఇది బాగా ఉడికిందాక కలిపేసి లోపు చికెను బాగా శుభ్రంగా మంచినీళ్ళల్లో 3 సార్లు కడిగి అక్కడ ఉంచానన్నమాట. నాటుకోడి ఇప్పుడు చికెన్ యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు కూరకి సరిపడా కారం తీసి ఉంచాను. దీనిలో కారము, పసుపు, దీంతో సాల్ట్ కూడా వేసేసి కలిపి ఒక 5 నిమిషాలు కలుపుతూ ఉండి తర్వాత మూత పెడతాను నీళ్ళు పోసి. ఇప్పుడే కాదు, సాల్ట్. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వాటర్ పోస్తాను. మరీ ఎక్కువ అవసరం లేదు, కొంచెమే, 1 కప్పు. బాగా కలిపి గరం మసాలా ఇప్పుడే వేయను, మూత తీసిన తర్వాత అప్పుడు. మూత పెట్టేసి 8 విజిల్స్ రానిస్తానండి. మామూలు కంటే దీనికి ఉడికే టైం ఎక్కువ పడుతుంది కదా, అందుకని మూత పెట్టేసి 8 విజిల్స్ రానిస్తాను. మొత్తం మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. ఈలోపు రాగి ముద్ద కోసం కుక్కర్లో అన్నం వండుకున్నామండి. మామూలుగా విడిగా వండుతారు, కానీ అందరికీ విడిగా అన్నం వండటం కుదరదా అని చెప్పి ఇలా చూపిస్తున్నాను. కుక్కర్లో వండితేనే కూడా ఇంకా బాగుంటుంది. 1 కప్పుతోటి బియ్యం తీసుకుంటే అదే కప్పుతోటి 3 కప్పులు నీళ్ళు పోసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్కర్ పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇది 3వ విజిల్ అండి. ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను, తీసేసి పక్కన ఉంచుతున్నాను. అది ఇంకా కర్రీ ఉడకలేదు. ఈలోపు ఇది స్టీమ్ వచ్చిన తర్వాత పిండి కలుపుతాను. కుక్కరు వెయిట్ వచ్చింది చెక్ చేసి, ఇది ఆపిన తర్వాత ఎప్పటికో వచ్చి చేయొద్దు. ఇట్లా వెయిట్ వచ్చి రాగానే చూసుకొని మనం ఎదురుగా ఉండి, ఎందుకంటే ఈ పౌడర్ ఉడకాలి కదా,
రాగి పౌడరు ఈ వేడిలో ఉడుకుద్ది అనమాట. లేదంటే అన్నం చల్లగా అయిపోయిన తర్వాత అయితే మనకి ఎప్పుడుకో పట్టుంది. చాలాసేపుకి అన్నం చల్లారిపోయిన తర్వాత అప్పుడు రాగి పిండి వేసామనుకోండి ఉడకదు. ఇప్పుడు ఇట్లా తిప్పేసి దీంట్లో లైట్గా ఉప్పు వేస్తాను. కర్రీలో ఉప్పు వేసాను కానీ దీంట్లో కూడా కొంచెం లైట్గా వేసి ఇప్పుడు మూత పెట్టేస్తాను. మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచుతాను. లైట్గా ఈ వేడి ఆవిరికి ఆ పిండి ఉడుకుద్ది అనమాట. పచ్చిదనం అంతా పోయి తర్వాత నెయ్యి వేసి కలుపుకొని ఉండలు చేస్తాను. మూత తీసేద్దామండి. ఒక 5 నిమిషాలన్నా ఉంచితే చక్కగా పిండి అంతా ఆ వేడికి ఉడికిపోతుంది. ఇప్పుడు నెయ్యి వేస్తాను. ఈ రాగి పిండికి కొలత ఏం అక్కర్లేదండి, చూసుకొని అది జస్ట్ బైండింగ్ వాడినట్టుగా వాడి, ఇంకా డార్క్ కలర్ కూడా వేసుకోవచ్చు. ఇంకొంచెం నేను ఈ కలర్ చేశాను. ఇంకొక స్పూన్ వేస్తే ఇంకొంచెం డార్క్ వస్తుంది అనమాట. అది మీ చాయిస్, మీ ఇష్టం. ఇట్లా చేసేసి ప్లేట్లో పెట్టేసుకొని కర్రీ సర్వ్ చేసుకోవచ్చు. ఇంకా ఇది ఇంకా వెయిట్ రాలేదండి. ఈలోపు ఇంకా 2 బాల్స్. ఇది ఉడికిపోయిందండి. నేను మళ్ళీ స్టవ్ ఆన్ చేశాను. ఇప్పుడు కొత్తిమీర, గరం మసాలా యాడ్ చేస్తాను. దీంట్లోనే అన్ని ధనియాలు, జీలకర్ర, లవంగాలు, యాలక్కాయలు, గసగసాలు మొత్తం అన్నీ కలిపి కొట్టేశాను అనమాట. అందుకని ఒకేసారి వేసేస్తున్నాను. ఇలా పులుసుగానే ఉంచుతున్నానండి ఈ రాగి ముద్దలో. దీంట్లో ఇలాగే బాగుంటుంది అన్నమాట. కార్తీక మాసం అయిపోయింది కదా, ఇంట్లో అందరూ చికెన్ అంటున్నారు, అందుకని చేశాను. రాయలసీమ స్పెషల్ రాగి ముద్ద, నాటుకోడి పులుసు. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ.